నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ఒక సంఘటన చర్చ జరుగుతుంది. ఒక సంఘటనపై అదేంటంటే కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఒక ట్రైనీ డాక్టర్ పేర్లు చెప్పొద్దు, విక్టిమ్స్ పేర్లు కాబట్టి మేము పేరు చెప్పట్లేదు. ఆ మేడం అసలు డాక్టర్లను దేవుడితో పోలుస్తారు, అంటే మహిళా డాక్టర్లను దేవతతో పోల్చాలి. అట్లాంటి దేవత మరి ఒక 4th ఫ్లోర్లో ఒక శవమై ఉండడం, మరి అక్కడ ఉండే ప్రిన్సిపల్ ఆత్మహత్య అని చెప్పడం. ఆగస్టు 8 నాడు జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అసలు డాక్టర్ల సమస్యలు ఎట్లా ఉంటాయి, కోల్కత్తాలో జరిగిన ట్రైన్డ్ డాక్టర్ సమస్య ఏంది, ఎవరిని అడిగితే బెటర్ అనుకుంటే నాకు ఒక డాక్టర్ పరిచయము. డాక్టర్తో అడుగుదాం, అంటే డాక్టర్ సర్కిల్లో ఏం మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ డాక్టర్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నామంటే మిస్సెస్ తెలంగాణగా, అదేవిధంగా మిస్సెస్ ఇండియాగా కూడా సెలెక్ట్ అయ్యి దేశవ్యాప్తంగా తిరగడం, అంటే ఏ సమస్యలు ఉన్నా తెలుసుకోవడం, స్టడీ చేయడం, రీసెర్చ్ చేయడం ఎక్కువ చేస్తుంటుంది మేడం. సామాజిక ఉద్యమాలు చేస్తుంటారు. మొన్న కూడా గాంధీ హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో కూడా ఇష్యూ మీద ధర్నా చేయడం జరిగింది. మేడం పేరు స్రవంతి. ఆ మేడం మరి మనకు అందుబాటులో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మీరు బాగా సీరియస్గా ఇన్వాల్వ్ అయినట్టున్నారు ఈ కేసులో. జనరల్గా అయితే మీరు మీ పనిలో బిజీ ఉంటారు. అసలు ఏం జరిగింది మేడం నిజానికి? అసలు అక్కడ సీఎం కూడా మీకు మద్దతు ఇస్తున్నారు, మరి మీరు ఇంకా స్పెషల్గా హైదరాబాద్లో ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నమస్తే అండి, నేను శ్రవంతి గాదిరాజు, నా పేరు గైనకాలజిస్ట్ని. మేము డాక్టర్గా మేము ఎప్పుడు బిజీగా ఉంటాము అన్న, నేను పర్టికులర్గా కొన్ని సామాజిక విషయాల మీద నాకు కొంచెం ఏదో పోరాటం చేయాలి, అన్యాయం ఉండకూడదు అని చిన్నతనం నుంచి ఒక ఇది ఉండేది. ఈవెన్ స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజెస్లో ఉన్నప్పుడు కూడా ఏదన్నా ఉన్నప్పుడు గట్టిగా పోరాడేదాన్ని. పర్టికులర్గా ఈ విషయానికి వస్తే అందులో ఇప్పుడు మా కమ్యూనిటీ అంటాం, మేము డాక్టర్స్ కమ్యూనిటీ మాది. అలాగా ఒక డాక్టరు, అందులో డ్యూటీలో ఉండే డాక్టరు ఒక గవర్నమెంట్ కాలేజీలో హాస్పిటల్ డాక్టర్కి ఇలా జరగడం అనేది మేము ఎవరం జీర్ణించుకోలేకపోతున్నాము. అసలు ఒకదానిది ఒకటి, ఒకరోజు వచ్చిన న్యూస్ అదే భయంకరంగా ఉంటే రోజుకొక న్యూస్ వింటున్నాము. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లేదు. అన్యాయమా అది అక్రమంలా, అక్రమము ఏంటి, అసలు న్యాయమే లేదా, తప్పు జరిగింది తర్వాత అసలు దానికి సొల్యూషన్ లేకుండా దాన్ని రకరకాలుగా కప్పిపుచ్చాలని చూస్తున్నారు. అండ్ గవర్నమెంట్ సీఎం, ఆవిడే సీఎం, తనదే గవర్నమెంట్, మమతా గారు, ఆవిడొచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఆవిడే హోమ్ మినిస్టరు, ఆవిడే హెల్త్ మినిస్టరు, ఆవిడే చీఫ్ మినిస్టరు. ఎవరిని అడుగుతున్నారు న్యాయము? మాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్కు. నవ్వాలా, ఏడవాలా, ఇదేంటిది జోకా? అసలు చాలా కన్ఫ్యూజన్ స్టేట్. ఏంటిది? అమ్మ, నువ్వు అన్నిటికంటే నువ్వే మాకు తల్లివి, నువ్వే మాకు మార్గదర్శనం అని అందరూ ఆమె దగ్గర ఉండి, ఆమె అన్నేళ్ళు ఆ సీఎంగా ఉండి ఆ ప్రజలు ఆమెను అంత ఎన్నుకున్న తర్వాత ఒక ఆడపిల్ల డాక్టరు అండ్ గవర్నమెంట్ డ్యూటీలో ఉండే ఆమెకే గతి లేదు అంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి? నార్మల్ ఇంట్లో ఒక చాలా లో ప్రొఫెషన్లో ఉండో, లేకపోతే హౌస్ వైఫ్సో, లేకపోతే నార్మల్ ప్రజానీకము ఏమైపోతారు ఇంక ఇలా అయితే? ఇదంతా చూస్తుంటే ఒక సినిమాలాగా ఉంది, నిజం జీవితంలా లేదు. సినిమాల్లో చూసినప్పుడు ఏంటి, ఇదంతా జరుగుతుందా, ఇంత ఓవర్గా చూపిస్తున్నారు అని మనం చాలాసార్లు అనుకున్నామే, వీడు చాలా అతి చేస్తున్నాడని. కానీ ఇక్కడ అంతకంటే ఘోరంగా ఉందే. జరిగిన తర్వాత కొన్ని గంటలు చూపిలేదని వాళ్ళ పేరెంట్సే వచ్చి మాట్లాడుతున్నారు. మా అమ్మాయిని చూపిలేదు, 3 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ముందేమో ఆత్మహత్య అని మాకు ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు అని ఆవిడే చెప్తున్నారు. 3 గంటల తర్వాత వెళ్తే అక్కడ చూస్తే దృశ్యం అంతా హత్య చేసినట్లుంది అని అన్నారు. తర్వాత వీళ్ళు అందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే పిల్లలందరూ వాళ్ళ మీద ఒక గుంపు వచ్చేసేసి వచ్చి వాళ్ళని కొట్టాలని చూడడము, అక్కడ వెళ్ళి హాస్పిటల్ అంతా ధ్వంసం చేయాలని చూడడము. ఏంటి అసలు ఇదంతా? ఒక పక్క పాప అంత భయంకరంగా చనిపోయింది అని మా బాధ. అసలు బాధ అంటే బాధ కాదు, కదిలిస్తే అందరం ఏడ్చేస్తున్నాము, నిద్ర పట్టడం లేదు. మా పిల్లలేంటి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళ మా సంగతి ఏంటి, మేమేంటి అంటే ఆడది అంటేనే భద్రత లేనంత ఇదైపోయింది సమాజము. ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? అసలు మేము పుట్టడమే నేరమా?
ఆడపిల్లలుగా పుట్టొద్దా? పుట్టిన ఇంట్లో ఏదైనా ఒక మూల గదిలో తాళం వేసుకొని కూర్చోవాలా? మేము ఎటువంటి సౌకర్యాలు వద్దా? మాకు చదువులు వద్దా? మేము ఉద్యోగాలు చేయొద్దా? ఎవరి కోసం చేస్తున్నాము? అది కూడా సమాజం కోసమే కదా మేము కూడా చేస్తున్నాము. మాకు డబ్బులు ఇచ్చేసేసి మమ్మల్ని పాటి కూర్చొని తినమనండి, పోని మేమేం పని చెయ్యము, మేము పోనీ అలాగైనా సురక్షితంగా ఉంటామా? లేదే, ఇంట్లో కూడా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. ఎన్ని దగ్గరలో ఎక్కడికి వెళ్ళినా అండి, ఏంటో నాకు అర్థం కాదు. యుద్ధాలు జరిగినా, మిలిటెంట్లు జరిగినా, ఏది జరిగినా ఆడవాళ్లే టార్గెట్. ఏ యుద్ధంలో చూసినా ఆడవాళ్ళని మళ్ళీ రేప్ చేస్తారు, ఆడవాళ్ళని హింసిస్తారు. ఏంటి ఆడవాళ్ళంటే ఎందుకు ఇంత కక్ష? ఎందుకు మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నారు? మగవాళ్ళకి మా మీద ఎందుకు ఇంత దయ లేదు? ఎవరు మీకు ఇంత ఇంజెక్ట్ చేశారు? ఆడది అంటే ఒక సెక్స్ అంతే, ఆవిడతోటి వేరే పనే లేదా? అన్నం వండి పెట్టాలా, లేకపోతే దీనికి ఇంతేనా పని? మరి డబ్బులు తీసుకురావాలి, మేము అన్నీ చూసుకోవాలి, మీకు ఇల్లంతా నడపాలి, మరి ఇంకెందుకు మమ్మల్ని బతకనీయటం లేదు? ఎంత బాధాకరమైన విషయం అంటే ఇప్పుడు అక్కడ రష్యాలో మనం చాలా రకాలుగా చూస్తున్నాం. మీరు వాటిల్లో చూడండి, అన్నిటి దగ్గర మళ్ళీ లేడీసే టార్గెట్. చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు బాంబులేసి, అదే ఓకే, కానీ అక్కడ దొరికినట్లు లేడీస్ని మానభంగం చేయాలి. మానభంగం అసలు మానభంగమా? ఇది మనుషులకి భంగమా? నాకు అర్థం కావట్లేదు. ఏంటి బ్రతుకే లేదా మాకు? పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు 5 నెలల పిల్లని లేదు, 50 ఏళ్ళ ముసలావిడని లేదు, 70 ఏళ్ళ ముసలావిడని లేదు. కొంతమంది నువ్వు బట్టలు సరిగ్గా వేసుకోలేదు కాబట్టి వాడు నేను ఇలా చేశాడు అంటున్నారు. మరి చిన్నపిల్ల 5 నెలలు ఏం బట్టలు వేసుకోవాలి? 70 ఏళ్ళ ఆవిడ ఏం బట్టలు వేసుకోవాలి? వాళ్ళని వదలట్లేదా మీరు? వాళ్ళేం చేస్తున్నారు? మిమ్మల్ని మీకు ఏమి అంత కోరికలు రేపుతున్నారు? పసిపిల్ల అండి, ఉయ్యాల్లో ఉండే పిల్లని తీసుకెళ్ళి కూడా రేప్ చేయాలని ఎలా అనిపిస్తుంది? నా డ్యూటీలో నేను 5 నెలల పాపని, రేప్ అయిన పాపని తీసుకురావడం చూశాను. గవర్నమెంట్ హాస్పిటల్స్లో రేప్ కేసెస్ అన్నీ మేము ఇవి చేయాలి, చేసుకొని ఫొరెన్సిక్కి పంపించి తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళి వాటికి మేము ఈ విట్నెస్ ఇవ్వాలి. అలాగా రేపుని అయ్యిందా లేదా అని చూస్తే మొత్తం రక్తమే ఉంది. ఆ పాపకు అసలు ఆర్గాన్స్ ఎక్కడున్నాయి? ఏంటంత చిన్న పాపని ఎంత పాశవికంగా అలా చేస్తున్నారు? అంటే ఆడది అంటే అసలు నీకు ఇంకా ఏ ఆలోచన రాదా? మరి నీ తల్లేంటి, నీ చెల్లేంటి, నీ కూతురేంటి? అయినా ఇప్పుడు ఎంత భయంకరంగా తయారైంది అంటే తండ్రే కూతుర్ని రేపు చేస్తున్నాడు. అన్న వదలటం లేదు, తాతలు వదలటం లేదు. ఎవరు మగ వాళ్ళంటేనే మాకు అసలు భయం అయిపోతుంది. నరకం చూపించే వాళ్ళే మగవాళ్ళు అన్నట్లు అయిపోతుంది. మామూలుగా మాకు ఇష్టం లేకుండా ఎవరైనా ముట్టుకుంటేనే తేళ్లు జర్లు పారికినట్టు ఉంటాయండి. అలాంటిది ఆ పాపని ఎంత నరకం అనుభవించి ఉంటుంది? అసలు 10 మందా? అన్ని క్వశ్చన్సే మాకు. మేడం, జనరల్గా రేపులు బయట జరుగుతుంటాయి, రోడ్డు మీదనో ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు. దేశ చరిత్రలోనే ఒక హాస్పిటల్కి వెళ్ళి అసలు ఇట్లా చేసింది అయితే నేనైతే ఎక్కడ వినలేదు. మీకేమనిపిస్తుంది అసలు? అట్లా ఫస్ట్ టైం ఇది, ఇలాంటి ఘటన ఫస్ట్ టైం. హాస్పిటల్ అంటే పేషెంట్స్ ఉంటారు, చాలా మంది జనాలు ఉంటారు. హాస్పిటల్ అంటేనే దేవాలయము, దేవుళ్ళని చేతులెత్తి మొక్కాలి అని అంటారు. నేనైతే వృత్తిలోకి వచ్చిందే మా మదర్ స్టాఫ్ నర్స్, ఆమెతో పాటు వెళ్ళినప్పుడు అందరూ మొక్కుతూ ఉంటే, అబ్బా దేవుడికి కదా మొక్కేది, అలాంటిది వీళ్ళకి మొక్కుతున్నారంటే దేవుడు అంతటి వాళ్ళమ్మ అని మా అమ్మ చెప్పింది. అందుకని వాళ్ళకి మొక్కుతారు, కష్టాల నుంచి బయటకు తీస్తారు అని. కానీ ఇక్కడేంటండి, దేవుడు అక్కడ అయిపోయింది. ఎప్పుడు చిన్నది జరగకూడదు కొట్టడం డాక్టర్ని. వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే డాక్టర్నే కొడతారు, వాళ్ళకి ఏదన్నా నష్టం వస్తే డాక్టర్ నిర్లక్ష్యం అంటారు. మీరు ఎక్కడెక్కడో తిరిగి పేషెంట్లనంతా పాడు చేసుకొని లాస్ట్ మూమెంట్లో వచ్చి బతికేయకపోతే డాక్టర్లు నిర్లక్ష్యం అంటారు. అన్నిటికీ డాక్టరే. ఇప్పుడు చూస్తే ఈ హాస్పిటల్లో, ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్, ఎంత పాత హాస్పిటల్ అది, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హాస్పిటల్. అది ఏంటి అసలు అలాంటి ప్లేస్లో జరుగుతుంది అని అంటే ఆ చేసిన వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? అంటే నువ్వు మీరేమన్నా చేసుకో, నాకేంటి అన్న ధైర్యం లేకపోతే ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు పట్టుబడ్డాడు అని ఒక ఆయన తీసుకొచ్చారు, అతను కూడా చాలా కేర్లెస్గా చంపుకుంటారా, ఉరేసుకుంటారా అంటున్నాడంట. ఏంటి అసలు? అంటే అది మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే అతను స్కేప్ గాడ్ అంటే అతన్ని ఇరికిచ్చారా? నీకేం అతనేనా కల్ప్రిట్? వేరే వాళ్ళ? అతని కోసం అయితే మళ్ళీ ఒక 100 మంది గుండాలు వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేయడం, సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం, ఒక 12,000 సాలరీ వేసుకున్నట్టు అతని కోసం అయితే వచ్చి ఉండరు కదా. మరి కామన్ మ్యాన్ మనకు అర్థమైపోతుంది ఇదేదో జరుగుతుంది, లోపల ఏదేదో జరుగుతుంది, వేరే ఎవరో వచ్చారు. సింపుల్ అండి, మీరు కొన్ని సినిమాల్లో చూసుంటారు, గుండాలు రావడము, అంతా ఇల్లంతా పగలగొట్టేయడము, హాస్పిటల్ ధ్వంసం, ఇవన్నీ చూసుంటాం. మనం నిజ జీవితంలో అయితే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం అది. అంటే విచ్చలవిడితనము, భయం లేకపోవడము మనిషికి.
ఎందుకు అంత చేస్తున్నారు? మీకు ఇప్పుడు ఆ అమ్మాయికి నుంచి రకరకాల నిజాలు అంటున్నారు. ఇప్పుడు ఏంటి అండర్లైన్ ఇది కాదు, ఆ అమ్మాయిని రేప్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ చెయ్యరు, బయట ఎక్కడైనా చేసి ఉండాలి. హాస్పిటల్లో ఎందుకు టార్గెట్ చేశారు? ఆ పాపను అంత పాశవికంగా కాళ్ళు ఇరగ్గొట్టేసి, బోన్స్ అన్ని ఇరగ్గొట్టేసి, పక్కటెముకలు ఇరగ్గొట్టేసి, కళ్ళల్లోంచి బ్లడ్ వచ్చేసి, అంత భయంకరంగా పాపం అండి. ఎంత నరకం అనుభవించి ఉండింది ఆ పాప. చిన్న గీత పడితేనే మనం అమ్మ అయ్యా అంటాము. ఆ పాప ఎంత నరకము. దేవుడా నన్ను రక్షించు, అమ్మా నన్ను రక్షించు అని ఎంత వాళ్ళ కాళ్ళ వెళ్ళపడి ఉంటుంది. మరి నువ్వు ఈ హాస్పిటల్ ప్రెమిసిస్లో, అది కూడా ఒక సెమినార్ హాల్లో ఇంత భయంకరంగా నువ్వు చేయగలిగావు అంటే అండర్లైన్ ఏంటి? మనం ఇప్పుడు వింటున్నది ఏంటి? ఆ హాస్పిటల్లో ఏదేదో జరుగుతున్నాయి. అమ్మాయి వాయిస్ రేజ్ చేసింది. ఆ వాయిస్ రేజ్ చేసిన దానికి ఆ అమ్మాయిని ఆల్రెడీ థ్రెటన్ చేశారు, ఇలాంటివి నువ్వు చెయ్యొద్దు అని. ఆ అమ్మాయి అయినా కూడా పట్టించుకోలేదు. అంటే ముందు రోజు ఏదో అమ్మాయి కారు కూడా పగలగొట్టారు అని వస్తున్నాయి వార్తల్లో. అయినా వినలేదు అని చెప్పి నేను పోలీస్ కేసు పెడతాను అని అమ్మాయి అంటే అప్పుడు ఇలా జరిగింది అని కొత్తగా వింటున్నాం. రోజుకొక స్టోరీ. అసలు ఫైటర్ అన్నమాట. చాలా అమ్మాయి మేము విన్నదైతే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది వాళ్ళ స్టూడెంట్స్, కాలేజ్లో స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. షీఈ్ అ ఫైటర్, అగైనెస్ట్ గా ఏదన్నా ఉంటే ఎప్పుడు ఒప్పుకునేది కాదు, అండ్ చాలా జీనియస్ అంట. అమ్మాయి రైటింగ్ కూడా మనకు వచ్చింది ఒకటి ప్రిస్క్రిప్షన్, అలా అద్భుతంగా రాసింది. అంటే షీ స్టూడియస్, మేధావి. లేకపోతే పల్మనాలజీ అనేది చిన్న సబ్జెక్ట్ కాదు, శ్వాస కోసం పల్మనాలజీ అంటామంటే కరోనా టైంలో ఆ పల్మనాలజిస్టులు ఎంతో మందిని కాపాడారు. అంత మంచి బ్రాంచ్ తీసుకుంది, సూపర్ స్పెషలిస్ట్ అమ్మాయి, అంత గొప్ప అమ్మాయి అనమాట. అమ్మాయికి చదువు విషయంలో గోల్డ్ మెడలిస్ట్, తర్వాత సమాజం మీద దృష్టి ఉంది, అన్యాయం మీద పోరాడే తత్వం ఉంది. ఇన్ని మంచి క్వాలిటీ చూసుకున్నట్టు అనిపించింది ఆమె గురించి. అందుకనే ఇంత ఆవేశం వస్తుంది, అంత బాధ వస్తుంది. మేము ఇట్లా మరిగిపోతుంది అని అంటే మేమంతా కష్టపడి చదివి సమాజాన్ని ఏదో ఉద్ధరించాలనో, లేకపోతే ప్రజలకు సేవ చేయాలనో, లేకపోతే వాళ్ళ మనిషిలో ఆనందాన్ని నింపాలనో అని ఒక ఉద్దేశంతో వచ్చిన వాళ్ళం. ఇన్ని క్వాలిటీస్ ఉండే అమ్మాయికి మిగిలింది ఏంటి? చివరికి తన లైఫ్ ఏం జరిగింది? ఒక తల్లిదండ్రులకి కడుపు కోత, ఆ అమ్మాయికి ప్రత్యక్ష నరకం చూపించారు. నరకం అంటే అది ఎంత కష్టపడి ఉంటుందో. ఆ పాపను తలుచుకుంటూ ఉంటే అసలు లోపల నుంచి బ్రెయిన్లో నరాలు అట్లనే చిట్లిపోతున్నాయి. ఏడుపు వచ్చేస్తూ ఉంది, లోపల నుంచి కడుపులో ఎవరో మెలిపెట్టేస్తున్నట్లుంది. ఎంత బాధ వేస్తుంది. కనీసం అమ్మాయికి ఇప్పుడైనా తనకి కనీసం ఆత్మశాంతి అని ఒకటి ఉంటుందండి. అందుకని మన ఆత్మశాంతి కోసం ఏదో చేస్తాం, కానీ ఆ అమ్మాయి ఆత్మశాంతి కోసం కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పటికీ కూడా కల్ప్రిట్ ఎవరో తెలియదు, ఇప్పటికీ కూడా ఏం జరిగిందో తెలియదు, ఇప్పటికీ కూడా డ్రామా జరుగుతూనే ఉంది. హయ్యర్ లెవెల్లో డ్రామా లాగా అనమాట. దాన్ని బయటికి రానియట్లేదు. ఎవరిని కాపాడాలనేది అంటే నీదైతే బిడ్డ, నీదైతే కొడుకు, నీదైతే కూతురు, మరి నాది కూతురు కాదా? నేను తల్లిని కాదా? నాకు కడుపు కోత ఉండదా? నువ్వు తప్పు చేసిన బిడ్డనే నువ్వు కాపాడాలనుకుంటున్నావు. మరి నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, ఇంకా అన్యాయానికి పోరాడింది, మంచి చేయాలని చూసింది. ఇంత మంచి అమ్మ, ఆణిముత్యం. అలాంటి రేపు మనకి ఎంతో మందికి ఉపయోగపడి ఉండేదేమో తన సమాజానికి ప్రాణం పోసిన అమ్మాయిని. అంటే ఇంత మంచి ఉండే అమ్మాయినేమో నువ్వు తీసుకెళ్ళిపోతావు, నీ దగ్గర ఉండే చెడ్డగా ఉండే అబ్బాయిల్ని కాపాడుకుంటావా? ఇదే ఐపీఎస్ కూతురుకు, ఐఏఎస్ కూతురుకు, ఒక ఎమ్మెల్యే ఎంపీ కూతురుకు అయితే ఇట్లనే ఉంటున్నాను మేడం. అవ్వదు. ఇంకో విషయం చెప్తున్నాను, దిశ సంఘటనలో ఎన్కౌంటర్ చేశారు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నిందితులు అప్పటికప్పుడే శిక్షింపబడాలి, మా డిమాండ్ అది. మరి వాళ్ళు లో క్యాడర్ లో ఉండారని వాళ్ళకి శిక్ష పడిందా? వాళ్ళు అప్పటికప్పుడు మిగతా ఎంతనో జరుగుతున్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు శిక్ష పడట్లేదు? అందరినీ ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లేదు? అందరినీ అప్పటికప్పుడు ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు నిర్భయ కేసులో ఇంకా కల్ప్రిట్స్ అలాగే ఉన్నారు? ఎందుకు అవుతుంది అట్లా? ఏం చట్టాలు మేడం మరి? అంటే ఇప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళి మళ్ళీ బిర్యానీ బీర్లు తాగిపించుకుంటూ మళ్ళీ జైళ్ళల్లో మేపుతారు. ఏమి టైం పాస్ అయిపోతుంది. వాళ్ళకి ఏసీ గదులు ఇస్తారు, టీవీలు, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ఫోన్లు ఇస్తారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వాడు హేళనగా నవ్వుతాడు. వాళ్ళే పెద్ద రాజకీయ నాయకులు అవుతారు. ప్రజలు మళ్ళీ వాళ్ళని గెలిపిస్తున్నారు. అసలు ఏ సమాజంలో ఉన్నాము మనం? అసలు మనుషులమేనా? మనకి మానవత్వం ఉందా? క్రూర మృగాలు అంటే, అడవి అంటే క్రూర మృగాలు వెళ్ళకూడదు అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది ఎంతో ఉత్తమం.
క్రూర మృగాలు 100 మందిలో ఒకళ్ళని చంపి తర్వాత వాళ్ళని మిగతా వాళ్ళని ఏం చేయవంట, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, దాని ఆకలి తీరిపోయింది. కానీ ఇది ఒక మానవ జంగిల్, ఇది అంటే అడవి, మనుషులు ఉండే అడవిది. అంటే నీకు తృప్తి లేదు, నీకు దేనికి తృప్తి లేదు, నీకు ఎంత డబ్బులు వచ్చినా తృప్తి లేదు, నీకు ఎంత శృంగారం దొరికినా తృప్తి లేదు, నీకు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. అంటే ఒక క్రూర మృగానికి కంటే నువ్వు దారుణంగా తయారయ్యావు. నాకు ఒకటే అనిపిస్తుందండి, సినిమాల్లో చూపిస్తుంటారు ఏంటంటే మనం ఒకళ్ళని చంపేస్తే వాళ్ళకి పగ తీర్చుకుంటాయి పిశాచాలు అయ్యి. పోనీ అది నిజమైతే బాగుండు, ఈ అమ్మాయి పిశాచ అయ్యి వాళ్ళందరినీ చంపేస్తే బాగుండు. నాకు అది అలా అనిపిస్తుంది. అది అయిపోవాలి, వాళ్ళంతా దెయ్యాలు అయిపోవాలి. దెయ్యాలు అయిపోయి మన సినిమాల్లోనే చూస్తాం, అది నిజమో కాదో తెలియదు కానీ ఆ దెయ్యాలు అయిపోయేసేసి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి. అలాగా ఎవరెవరో అయితే ఆ అమ్మాయి నిరూపిస్తే బాగుండు. మనం కొన్ని సినిమాల్లో చూపిస్తారనమాట, వీళ్ళు నన్ను ఇలా చేశారు, నేను అందుకనే వీళ్ళని చంపాను అని. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయి. ఎందుకైతే అది థ్రిల్లింగ్, జనాలకి ఆ రివెంజ్ నచ్చుతుంది. అంటే అన్యాయం జరిగిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోమని మనకి నచ్చుతుంది కదా. మరి నిజమైతే బాగుండు, ఆ అమ్మాయి దెయ్యం రూపంలో వచ్చి వీళ్ళందరినీ చంపితే బాగుండు. నాకైతే అటువంటి ఏంటో ఏదేదో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఏం చేయలేకపోతున్నాం. మనం ఏంటి ఇంతమంది ఉన్నాము, మనం ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాము, మనకి కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరు పలుకుబడి లేని వాళ్ళు ఎవరున్నారు, అంతో ఇంతో పలుకుబడి ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాం. అంటే వాళ్ళు ఇంకొక ఆరోపణ చేస్తారు మేడం, పేరెంట్స్ తల్లిదండ్రులు ఏమంటారు అంటే ఇది ఒక ఆ అబ్బాయితో కాలేదు సంజయ్ రాయ్తోని, ఇది ఇందులో సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ కానీ మిగతా అందులో ఉండే అధికారులు కొంత కరప్టెడ్స్, దాంట్లో అదో డ్రగ్ మాఫియా, అదో మెడికల్ మాఫియా ఇన్వాల్వ్ అయి ఉంటారు అని మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. దానికి తోడు ప్రిన్సిపాల్ కూడా ఆత్మహత్యను సింపుల్గా కొట్టేయడము, ఇదంతా ఎట్లా చూస్తారు. మళ్ళీ అక్కడ రినోవేటివ్ బిల్డింగ్ కట్టడం, ఇక్కడ మీరు అన్నట్టు సినిమాలో చూపించినట్టే చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. మనకేంటంటే ప్రాపర్గా ఏది ఎవిడెన్స్ లేకుండా మనం న్యూస్ ఇవ్వకూడదు. లా మనదంటే ఎటువంటి లా అంటే మనకి ఏంటంటే మంచిది చేయదు, చెడుని మాత్రమే, మంచిది బయటికి తీసుకురాదు, చెడుని దాచిపెట్టాలని చూస్తుంది. ఏంటో నాకు మరి అదే అర్థం కావట్లేదు. అన్నిటి $1 million క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇప్పుడు మనకి వాట్సాప్లో తిరుగుతుంది కానీ లేకపోతే బయట మామూలు న్యూస్లో వచ్చేది ఏంటి, ఆల్రెడీ అక్కడ డ్రగ్ మాఫియా ఉంది, ఆర్గన్ ఇది ట్రాఫికింగ్ జరుగుతుంది, అలాగే సెక్స్ ర్యాకెట్స్ అండ్ ఈ డ్రగ్ విషయాలు ఏవో జరుగుతున్నాయి. వాటన్నిటి మీద అమ్మాయి పోరాడింది కాబట్టే ఆ అమ్మాయికి వీళ్ళు ఇలా చేశారు, ఆ ప్రిన్సిపల్ని వెంటనే డిస్మిస్ చేసి వేరే దగ్గర వేశారు, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు, వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగా అంటూ ఉంటే ఇవన్నీ ఎవరినో కాపాడడానికి చేస్తున్నవి అలాగే కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా ఇది న్యాయము, ఈ అమ్మాయిని ఒకళ్ళు అన్యాయంగా చంపారు, మేము కరెక్ట్గా చూపిస్తున్నాం ఆధారాలు అన్నట్లు లేవు. తల్లిదండ్రుల వేదన అదే. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సిచ్యువేషనే వేరు. కాళ్ళు ఒక్కొక్కటి 90 degrees అంటే మనం ఎంత దూరం పెట్టగలమండి కాళ్ళు? ఎంత ఎముక ఇరగ్గొట్టేసి ఉంటారు వాళ్ళు. అంటే అంత నీకు అంత కోపమా ఒక మనిషి మీద? నువ్వు మనిషి వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఉంటారు మేడం ఆ టైంలో. యూజువల్గా నార్మల్ వ్యక్తులు ఎంత సైకో అయినా అట్లా సైకోస్ చేస్తారండి. సైకోస్ ఎక్స్ట్రీమిటీస్ గా ఉన్నప్పుడు ఇలాంటివే చేస్తారు. మనం కొన్ని చూసాం సీరియల్. ప్లానింగ్ తో చేసినట్టు మేడం ఇది. నాకు ఇక్కడ సైకోయిజం ప్లానింగ్ తోనే డ్రగ్స్ తీసుకుని ప్లానింగ్ తో డ్రగ్స్ తీసుకున్నట్లు ఉంది. అలాగే ఒక మనిషి కూడా చేయగలిగినట్లు లేదు. ఒక మనిషిని ఒక మనిషి కలిపి అంత ఇరగొట్టేడు అంత చెయ్యలేరేమో. అంతే చూసారా మేడం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమన్నా? పోస్ట్ మార్టం మనం చూడడం అంటే ఇంకా వీటిల్లో వచ్చేదే, సోషల్ మీడియాలో వచ్చేదే, ఇది వచ్చింది, ఇది ఇంత వీర్యం ఉంది, ఇన్ని ఎముకలు ఎరిగినాయి, అది వినడమే. అక్కడ ఉండే ప్రొఫెసర్స్ ఇంకా ఫోరెన్సిక్ వాళ్ళు అవన్నీ ఎవరు ఏమి ఇంకా బయట పెట్టట్లేదు. నేను ఇప్పుడు 150 ml ఆఫ్ వీర్యం అంటే ఒక పోలీస్ అధికారి ఉండే అన్ని తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్లు అని అంటున్నారు. మరి ఇవన్నీ బయటకు ఎలా వచ్చినాయి, ఎవరు చెప్పారు, ఎవరో ఇవి తీసుకొచ్చారు అని చెప్పి ఆ లేడీస్ని అరెస్ట్ చేస్తాము అని ఏదో అదొకటి కొత్తగా వింటున్నాము. అంటే నిజం చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? అంటే వాళ్ళు నిజాలు చెప్పలేకపోతున్నారా ఏంటి అసలు? ఇప్పటిదాకా నాకు ఇంకొకటి అనుభవిస్తాను మేడం, కొలీగ్స్ ఉంటారు, సేమ్ క్లాస్మేట్స్ ఉంటారు, వీళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మీడియా ముందు కానీ ఎక్కడ కూడా ఎవరు చెప్తారంటే అలా గొంతు నొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? అదే ఉంటుంది ఆ రోజు నైట్. ఇప్పుడు అదే ఏం జరిగింది అని చెప్పనీయట్లేదా? నువ్వు చెప్తే నీకు ఇదే గతి పడుతుంది అంటే ఎవడి భయం వాడుకుంటే ఎంతమంది ఇప్పుడు కొన్ని లక్షల్లో ఒకళ్ళు ఇద్దరు అండి ధైర్యంగా మాట్లాడేది. మిగతా వాళ్ళకి నాది నా లైఫ్ అనే స్వార్థపరులు ఎక్కువ ఉంటారు. కొంతమంది చెప్పాలన్నా కూడా చెప్పడానికి భయపడుతూ ఉంటారు. నీ తల్లిని చంపేస్తాము, రేపు నీ చెల్లెలు వెళ్తుంది కదా స్కూల్కి, మనం చూడట్లేదా సినిమాల్లో సేమ్ బెదిరిస్తున్నారు. నీ కూతురికి ఇదే గతి పడుతుందో లేకపోతే నీ భార్యకి
మరి ఇంత చేసిన వాళ్ళకి అది ఏమన్నా పెద్ద విషయమా? లేకపోతే ఎంత పబ్లిక్ గా అంతమంది గుండాలో లేకపోతే కార్యకర్తలు ఎవరో వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని కొట్టడం ఏంటో, హాస్పిటల్ని ఎంత ధ్వంసం చేయాలనుకోవడం ఏంటో, అసలు అది ఏం జరుగుతుంది? నేను ఇప్పుడు అదే ఒకటి పెట్టాను, ఒకటి దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకం. ఇది అలాగే ఉంది. మనం వాళ్ళని చూసే అనుకునేవాళ్ళం దుర్యోధనుడు దుశ్శాసనులని. వాళ్ళకి మించి ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆ రోజు ఏం జరిగి ఉంటుంది మేడం మీకున్న ఇన్ఫర్మేషన్? ఆ రోజు నైట్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళు అక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి, 36 hours డ్యూటీ చేసింది. కొంచెం ఒక చిన్న రెస్ట్ లాగా వెళ్ళాలి. రెస్ట్ రూమ్ అంటే తనకి స్పెషల్, వాళ్ళకి అంతా రూమ్స్ ఉన్నట్లు లేవు. తను ఏదో సెమినార్ రూమ్లోనే ఒక మంచం ఉన్నట్లుంది, వాళ్ళంతా చూపించిన దాన్ని బట్టి. సో రెస్ట్కి వెళ్ళింది అంతవరకే తెలుసు. పొద్దునకి వాళ్ళ మదర్కి ఫోన్ వచ్చింది ఆత్మహత్య చేసుకుంది అని. వచ్చిన తర్వాత 3 hours కానీ ఆమెను చూపించలేదు. చూస్తే ఆమె మర్డర్ ఇది అని చెప్తే అప్పుడు ఇదంతా స్టార్ట్ అయింది. జనరల్గా పడుకునేటప్పుడు కూడా అంటే అది డ్యూటీ 36 hours ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ 4-5 కలిసి పడుకునే ఛాన్స్ అక్కడ మాకు అంత ఉండదండి. ఇప్పుడు ఇది పీజీ పీరియడ్ సూపర్ స్పెషాలిటీ అంతా పీజీస్ అంటాం మమ్మల్ని. మీరు గాంధీ హాస్పిటల్లో కూడా? నేను గాంధీ హాస్పిటల్లో పీజీ చేశాను కదా. మాకు ఎలా ఉంటుంది అని అంటే ఈ రోజు 9కి వెళ్ళాము అంటే రేపు మళ్ళీ సాయంత్రం వరకు డ్యూటీ ఉంటుంది. ఆఫ్స్ అలాంటివి ఉండవు. ఒకటేంటంటే అది ఎప్పటి నుంచో వస్తున్న రూల్ అనుకోవచ్చు, లేకపోతే నేర్చుకోవాలి, మీరు ఎంత నేర్చుకున్నా ఈ టైంలోనే నేర్చుకుంటారు కదా అనేది కావచ్చు. 36 hours అనేది ఎప్పటి నుంచో వస్తుంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. వీటిల్లో మాకు రెస్ట్ అనేది ఉండదు. ఇంకా ఒక్కసారి అయినా ఒక గంట సేపు అయినా అలా వెళ్ళి పడుకురావాలి అని అంటే ఒకళ్ళే వెళ్ళగలం. మిగతా వాళ్ళందరూ డ్యూటీలో ఉంటేనే ఒకళ్ళు వెళ్ళి ఒక గంట సేపు ఉండి రాగలరు. 2-3 వెళ్ళి రెస్ట్ తీసుకోవడం అనేది నాట్ పాసిబుల్. అంత వర్క్ లోడ్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మా గైనిక్ డిపార్ట్మెంట్ అనుకోండి, కంటిన్యూస్గా డెలివరీస్, కంటిన్యూస్గా అడ్మిషన్స్ అవుతూనే ఉంటాయి. సో మనం వెళ్ళి అన్ని పనంతా ఆపేసేసి నలుగురమే వెళ్ళి డ్యూటీలో ఉండే నలుగురం పడుకోవడం పాసిబుల్ కాదు. ఒకళ్ళు 1 గంట వెళ్తారు, రొటేషన్లు ఇంకోళ్ళు 1 గంట వెళ్తారు, అలా వెళ్ళాల్సిందే. సో మాకెక్కడంటే అక్కడ ప్రాపర్ రూమ్స్, సెక్యూరిటీ ఇవన్నీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని దాని గురించి మేము ఇప్పుడు అందుకనే పోరాడుతున్నాం. పని చేస్తాము నేర్చుకోవడానికో సరే, కానీ సరిగ్గా ఒక రూమ్ ఉండాలి, ఒక సెక్యూరిటీ ఉండాలి, ప్రాపర్ వాటర్ ఉండాలి, పడుకోవడానికి ఒక బెడ్ ఉండాలి. మనుషులం కదా, ఎంతైనా పీజీలైనా డాక్టర్లమైనా మేము మనుషులమే కదా, అలసట అనేది ఉంటుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకోకుండా అయితే ఎవడు పని చేయలేడు. సో మేము డివైడ్ చేసుకొని వెళ్తూ ఉంటాం. సో అక్కడ డివైడ్ చేసుకోవడంలో పల్మనాలజీ అనేది సూపర్ స్పెషాలిటీ. వాళ్ళల్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళకి ఇంకా అసలు మనుషులే ఉండరు. సూపర్ స్పెషాలిటీ అంటే కింద స్పెషాలిటీలో కొంచెం ఎక్కువ మనుషులు, పైకి వెళ్ళేసరికి తక్కువ అయిపోతారు పీజీస్ వాళ్ళు. అందుకని తను ఒక్కటే వెళ్ళినట్లుంది. అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఐడియా ఉందా మేడం? బ్యాక్గ్రౌండ్ అంటే మనకు తెలిసిన వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే తను చదవడంలో కూడా అప్పుడు ఫస్ట్ నుంచి స్కూల్ ఫస్ట్లు, అలాగే అన్నిటిల్లో ద బెస్ట్గా ఉన్నింది. అప్పుడు కూడా పడుకునే ముందుకు వచ్చే ముందు కూడా కొద్దిగా సర్వీస్ చేసి పేషెంట్లకు వచ్చే ఉంటారు అంతే. మరి 36 డ్యూటీలో ఉంది తను. అప్పటి వరకు ట్రీట్మెంట్లు ఇచ్చుకొని వచ్చి ఉంటుంది. డ్యూటీ అంటేనే అది. మళ్ళీ రెస్ట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ డ్యూటీలోకి వెళ్ళిపోతాము. అసలు ఫ్రెష్ అవ్వడాలు అలాంటివి కూడా ఉండవు. కొన్నిసార్లు తినడానికి కూడా టైం ఉండదు. పరిగెత్తుకుంటా వెళ్ళాలి, ఏదైనా తినాలంటే గబగబ కుక్కుకోవాలి, బయటకు మళ్ళీ పరిగెత్తుకు రావాలి. అలా ఉంటుంది. అట్లా ఉంటుందా మేడం? అంటే సినిమాలలోనే చూస్తాం మేము. లేదు, మాకు అట్లనే ఉంటుంది. మా డ్యూటీస్ అంతే ఉంటాయి. పీజీ అంటేనే అంతే హడావిడి, పరిగెత్తి పనులు చేయాలి. ఇప్పుడు వేరే కంట్రీలో ఇట్లా ఉంటుందా మేడం? 36 hours డ్యూటీ. స్విట్జర్లాండ్ ఉంది, ఫిన్లాండ్ ఉంది. నేనైతే ఎక్కడ వినలేదు 36 hours లేబర్ రూల్స్ అని కొన్ని ఉంటాయండి. కొన్ని కంట్రీస్ పాటిస్తాయి, కొన్ని కంట్రీస్ లో మరి ఇంకా అది అలా జరుగుతుంది. అక్కడ డాక్టర్లు లేరా అక్కడ నేర్చుకోవట్లేదు? ఇప్పుడు ఏదో నేర్చుకుంటున్నారని ఒక నెపంతో స్టాఫ్ను ఎక్కువ రిక్రూట్ చేసుకోకుండా నిజంగా మిమ్మల్ని ఒక స్లేవరీ చేసినట్టే కదా. అసలు ఈ ప్రొఫెషన్ నాకు వింటుంటేనే అసలు మీరు త్యాగం చేయడానికే పుట్టిరన్నట్టే అనిపిస్తుంది. అంతే మరి, అదేంటో త్యాగానికి మారు పేరు డాక్టర్ అంటారు కదా, మాకు అలా అయిపోయింది. పర్వాలేదు, చేస్తాము, చెయ్యమనటం లేదు, కానీ చేస్తున్న వాళ్ళ మీద ఈ దాడులేంటి? చేస్తున్నాం కదా. మరి ఇప్పుడు మీరు అంటున్నారు ఒకళ్ళు 8 hours కంటే ఎక్కువ చేయకూడదు. మా దగ్గర ఇప్పుడు మా స్టాఫ్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి 8 hours అంటే షిఫ్ట్లే. 8 hours కంటే 1 hour కూడా మేము ఎక్కువ చేయించుకోము. మరి మేము చేస్తున్నాం కదా, మరి మమ్మల్ని ఎందుకు కనికరించట్లేదు? కనికరించడం కాదు, మీరు మాకేమీ హెల్ప్ చేయక్కర్లేదు. మమ్మల్ని మా మానాటికి మమ్మల్ని బ్రతకనిస్తే చాలు కదా. బ్రతకని కూడా బ్రతకనివ్వట్లేదు. మీరు ఎంతో మందిని చూసారు, ఎప్పుడు చూసినా డాక్టర్లను కొట్టుడు, సిస్టర్లను కొట్టడము, లేకపోతే పైనుంచి మన గాంధీలో అయితే ఒకసారి పైనుంచి ఒక డాక్టర్ని కిందకు దోసేయాలని చూడటము. నీ పేషెంట్కి ఏదో అయితే డాక్టర్ ఎంతవరకు చేయగలడో అంతవరకే చేయగలుగుతాడు. అసలు అక్కడ ఫెసిలిటీస్ లేకుండా మీ మీదనే అటాక్.
ఫెసిలిటీస్ ఉండవు, అటాక్స్ మాత్రం మా మీద జరుగుతుంటాయి. అన్యాయం ఎంతవరకు సహించగలము? మాకు ఇప్పుడు డిమాండ్ ఏంటి? సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే డ్యూటీలో ఉన్నప్పుడు ఒక రిలయబుల్గా ఒక మంచి, ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి అక్కడ వచ్చి చేసేది ఏమి ఉండదు, కొంచెం సిఐఓ ఎస్ఐ ఆ క్యాడర్ వాళ్ళు ఉంటే మాకు ప్రొటెక్షన్ చేయగలుగుతారు. ఏదైనా గొడవ జరగడమో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు వెంటనే వాళ్ళు అరేంజ్ చేసుకోగలరు వాళ్ళకు ఉండే నాలెడ్జ్లో. మాకు అప్పుడు ఎప్పుడో పెట్టారు, కానీ వాళ్ళతోటి పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒక అతను ఏం చేయలేరు. ఒకసారి 20-30 మెంబర్స్ ఒక గోలలాగా వచ్చేస్తే ఏం చేయలేము. అండ్ ఈ పాప విషయంలో అయితే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనకు ఒక సెక్యూరిటీ కంపల్సరీ, ఆ రూమ్ ఒకటి ఉండాలి, రెస్ట్ రూమ్ అనేది ఒకటి ఉండాలి, లేడీస్ బాత్రూము విత్ రెస్ట్ రూమ్ విత్ బాత్రూమ్ ఉండాలి, అండ్ ఒక సెక్యూరిటీ గార్డ్. అంటే మాకు ఒక ప్రొటెక్షన్ ఉండాలి. అది ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమో. కానీ నాకు ఈ స్టోరీ మొత్తం వింటుంటే మేడం, ఇది ప్రైవేట్ వ్యక్తులు చేస్తే ప్రభుత్వం ఊరుకునేది ఉండదు, ఈ ప్రభుత్వం మనుషులే ఉన్నారేమో నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు అంతా చెప్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ వ్యక్తులు ఎలా వస్తారు? అదే మరి ప్రభుత్వం సంబంధం లేకుండా ఇవే అన్ని మన క్వశ్చన్స్ అన్ని. ప్రభుత్వం తెలుసుకుంటే ఒక దుర్మార్గుడు ఎక్కడున్నా పట్టుకురావచ్చు, ఒక 24 గంటల్లో అన్ని చేయొచ్చు. కరెక్ట్. మనం అనుకుంటే చెయ్యొచ్చండి. అనుకోవట్లేదు కాదు, కనిపించద్దు, వాళ్ళని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు. అంటే సీసీ కెమెరాలు కొనాల్సిన ప్లేస్లో కొనలేదు, అంతే కదా మేడం. తర్వాత ప్రొటెక్షన్ ఇవ్వాల్సినది అక్కడ ఇవ్వలేదు. ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా ఐడెంటిఫై చేయకుండా, అంటే ప్రతి పార్ట్ లో ఫెయిల్యూర్, ప్రాణం పోయిన ప్రాణానికి కూడా మీరు ఎటువంటి కొంచెం రెస్పెక్ట్ కూడా లేదు. పోయిన ప్రాణానికి కూడా అయ్యో పాప మన జాలి కూడా లేదు అసలు. ఆమె వీధులు వెంబడి తిరుక్కుంటూ ఇట్లా దండం పెట్టుకుంటూ ఇట్లా అంటూ ఉంది. ఎవరిని అడుగుతుంటుంది? ఎవరి న్యాయం అడుగుతుంది? ఆమె ప్రతిపక్ష నాయకురాలు అనుకుంటుంది. ఇంకా అలాగే ఉంది. అంటే ఈ మమతా బెనర్జీ అనే హోమ్ మినిస్టర్, మమతా బెనర్జీ అనే చీఫ్ మినిస్టర్ని అడుక్కుంటుందా? లేకపోతే మమతా బెనర్జీ అనే హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ అనే హోమ్ మినిస్టర్ని అడుక్కుంటుందా? అంటే ఏంటిది? అసలు వింటుంటేనే అసలు ఇది మనం నిజంగా భారతదేశంలో అసలు ఎక్కడ, అసలు మనం ఏ ప్రపంచంలో ఉన్నామా, ఎక్కడ బ్రతుకుతున్నామా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు సిబిఐ తీసుకుంది మేడం, మరి హైకోర్టు చెప్తే సిబిఐ తీసుకుంది. మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందా? మరి అసలు అనిపించట్లేదండి. సిబిఐని చేతులెచ్చి జోడిచ్చి అడుగుతున్నాము, న్యాయం చెయ్యండి. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీరు కూడా ఆడ మనిషికే పుట్టారు, మీరుకైనా అన్యాయం లేకుండా న్యాయాన్ని తీయండి. చావుకు భయపడకండి, ఇంకా చచ్చిపోతూనే ఉంటాం. ఏముంది చచ్చిపోతే? ఇప్పుడు బ్రతికేం సాధిస్తున్నావు? నువ్వు రోజు రోజు చస్తావు కదా. నీ మనస్సాక్షికి అగైనెస్ట్గా పనిచేస్తే ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఇంకొక అమ్మాయి చచ్చిపోతుంది, ఇంకొకళ్ళు చచ్చిపోతారు. న్యాయం అయితే బ్రతుకుతుంది కదా. న్యాయం చేయండి కనీసము. వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఇంకా చాలా మంది చేస్తారు మేడం. అంతే. ఇంక విచ్చలవిడితనం. మీరేం చేస్తారులే అనుకొని ఓపెన్గా చేయడం స్టార్ట్ చేస్తారు. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది మేడం. సుప్రీంకోర్టు మీద మీకు నమ్మకం ఉందా? ఎట్లా? సుప్రీంకోర్టు మనకి ఎప్పుడు కూడా ఇప్పటి వరకు న్యాయంగానే జరుగుతుంది. అది అది అన్నిటికంటే నమ్మగలిగింది అది ఒక్కటే అని మేమందరం కూడా అనుకునేది. అది దానివల్ల అయినా అసలు ఏం జరిగింది, నిజాలు కావాలి మాకు, నిజాలు కావాలి. సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకొని ఆ అమ్మాయికి చనిపోయిన తర్వాత అయినా నివాళి కరెక్ట్గా ఇద్దాము. అది ఫైనల్గా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల సీఎంలకు కూడా ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఏం చెప్తారు మేడం? మన ఉస్మానియా హాస్పిటల్ ఎలా ఉంది, గాంధీ హాస్పిటల్ ఎలా ఉంది, ఇంకా అసలు ఆ స్టూడెంట్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ట్రైనీ డాక్టర్లు జూనియర్ డాక్టర్లు కానీ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు? వీళ్ళకి ఏం చెప్తారు? మళ్ళీ రేపు ఇక్కడ ఏదైనా జరిగిన తర్వాత మళ్ళీ మనకి కర్మ అవసరమా? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరు చూస్తే పీజీస్నే రన్ చేస్తారు. నిజం చెప్పాలంటే జూనియర్ డాక్టర్స్ అండ్ పీజీ డాక్టర్స్ చాలా అవసరం గవర్నమెంట్ సెటప్స్. ఎందుకంటే అంత రష్ ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసలు సరిపోము మేము. సో పీజీ పిల్లల్ని, జూనియర్ పిల్లల్ని అంటే హౌస్ సర్జన్స్ పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చెయ్యాలి. వాళ్ళు డ్యూటీలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఒకళ్ళు నైట్ డ్యూటీ మీరు ఇప్పుడు చూడండి, బయటకి మేము చెయ్యము, ఎమర్జెన్సీస్ బంద్ చేస్తాము అంటే పేషెంట్లు అందరూ వచ్చి మేమేమైపోవాలా అంటున్నారు. మరి అంటే అంత అవసరం ఉంది అక్కడ. మరి అలా అత్యవసరం ఇప్పుడు ఆర్మీ లాగా, పోలీస్ లాగా డాక్టర్స్ కూడా 24 hours ఆన్ డ్యూటీ ఉండేవాళ్ళం. కరోనాలో చూసుకోండి మీరు, ఎవరెవరో కానీ పోలీసులు కూడా రెస్ట్ తీసుకోగలిగారేమో కొన్ని దగ్గరలో, కానీ డాక్టర్లు మేము రెస్ట్ ఎక్కడ తీసుకున్నాము? ఎంత పని చేయాల్సి వచ్చింది అంటే ప్రాణాలకి పణంగా పెట్టి ఆర్మీకి పోటీగా మేము కూడా పనిచేస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు మాకు రక్షణ లేకపోతే ఎట్లా? గవర్నమెంట్ని మేము కోరుకునేది ఒకటే, మమ్మల్ని
ప్రశాంతంగా పని చేయనివ్వండి, మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తాము. మాలో ఎటువంటి స్వార్థం ఉండదు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసే వాళ్ళకి స్వార్థం లేకుండా పనిచేస్తారు. వచ్చిన దగ్గర నుంచి పని 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 అని ఉంటుంది. ఆ డ్యూటీలో ఏం చేయాలి, డెలివరీలు చేయాలి, సర్జరీలు చేయాలి, వీటి మీదే ఉంటుంది మా మనసంతా. గరీబోళ్ళు అందరూ హాస్పిటల్లో గరీబోలు అందరూ గరీబోలే ఉంటారు. మాకు అందరూ సమానమే. ఎలాంటి వాళ్ళైనా వచ్చినా కూడా మేము అందరికీ ఎటువంటి న్యాయం, హెచ్ఐవి పాజిటివ్తో వచ్చినా, కరోనా పాజిటివ్తో వచ్చినా అందరికీ మేము వైద్యం చేయాల్సిందే. నిరాకరించడానికి లేదు. లైఫ్ని అలాగే రిస్క్లో పెట్టుకొని చేస్తూనే ఉంటాం. అలాంటి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. మేము ఇలాగైతే చెయ్యలేము. మేము మొన్న చేసిన నినాదాలు ఒకటే, మాకు ప్రొటెక్షన్ లేకపోతే సర్వీస్ చెయ్యలేము. నో ప్రొటెక్షన్ నో సర్వీస్. మా వల్ల కాదు. మా పిల్లల్ని మేము ఆ చదువులు చదివించాలంటే భయపడుతున్నాం. మేము అలాంటి చోట పని చేయాలంటే భయపడుతున్నాం. ఈ భయంగా మేము మా భయంతో మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికే సరిపోతుంటే వైద్యం ఎక్కడ చేయగలుగుతాం? అర్థం చేసుకోండి. మేము అడిగేది గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్, ప్రొటెక్షన్ కల్పియండి. ఈరోజు ఇది వారం రోజుల తర్వాత సద్దుమణిగిపోతుంది, అయిపోయింది, ఇంకోళ్ళు చచ్చిపోయే వరకు, ఇంకో అమ్మాయి బలయ్యే వరకు దీన్ని తీసుకురాకండి. ఇది నా వరకు వస్తే అని మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు పై అధికారులు మీరు మమ్మల్ని రక్షిస్తారనే ఉద్దేశంతోనే ఓట్లు వేసుంటారు కదా, వాళ్ళని మీ పిల్లల్లాగే భావించి చట్టాన్ని కఠినం చేయండి, శిక్షలు కఠినం చేయండి. తొందరగా కనుక్కోవాలా, దర్యాప్తులు తొందరగా అయిపోవాలి అంటే కఠినంగా ఉండాలి శిక్షలు. అప్పటికప్పుడు చంపేయాలి, అది ప్రూవ్ అవ్వాలి. వెంటనే మీరు చట్టాన్ని అమలు చేయాలి. అది ఎట్లుండాలి అని అంటే ఇంకోటికి భయం అవ్వాలి, అమ్మో మనం ఇలాంటి చేయకూడదు అని. ఇంకోటి రిక్వెస్ట్ చేసేది, ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా నువ్వు ఈ బట్టలు వేసుకున్నావు, నువ్వు ఈ టైంలో వెళ్తున్నావు, నువ్వు వాడితో మాట్లాడుతున్నావు, ఇది కాదండి. అబ్బాయిలకి నేర్పియండి. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, అరే నువ్వు అమ్మాయిని ఎందుకురా ఇబ్బంది పెడతావు, అట్లా చేయకూడదు, నేను మీ అమ్మని అమ్మలాగే నన్ను అందరినీ చూసుకోవాలరా, చెల్లిలా చూసుకోవాలరా, కల్చర్ నేర్పించండి. ఎవరు చెప్పట్లేదు. కొడుకు అంటే వాడు ఎక్కడైనా వెళ్తాడు, ఏమన్నా చేస్తాడు. ఎందుకు అట్లా? నువ్వే సరిగ్గా నేర్పించలేకపోతే, ఇప్పుడు మొన్న మనకి అదే వచ్చింది న్యూస్ లో. ఇప్పుడు ఎవరైతే చంపే అబ్బాయి వచ్చి లొంగిపోయాడో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ అసలు ఏమి రెస్పాన్స్ లేదట. తనేదో తన మ్యారేజ్ యానివర్సరీ ఆ ఫంక్షన్ లో బిజీగా ఉంది అని ఒక న్యూస్ చదివాను. అది నిజమైతే మాత్రము అక్కడే మన తప్పు. తల్లిదండ్రులు మనము నేర్పియకపోతే, అందులో మగపిల్లలకి ఇది తప్పురా, ఇలాంటివి చేయకూడదు, మీకు శిక్షలు కఠినంగా ఉన్నాయి. నువ్వు ఆ 2 నిమిషాల సుఖానికి పోతున్నావు, కానీ నీ లైఫ్ అంతా పోతుంది. తర్వాత నువ్వు వెళ్ళి జైల్లో పడతావు, మగ్గుతావు, చచ్చిపోతావు. అలాగే నీకెందుకు అలాంటివి? అంటే ఎలా తీసుకున్నా పాపం ఒకటి. మీ అమ్మని ఎవరైనా చేస్తే ఎలా ఉంటుందిరా, నన్ను ఎవడైనా ముట్టుకుంటే నన్ను చూస్తేనే నీకు కోపం వస్తుందిరా, మరి అది కూడా ఇంకొక తల్లి బిడ్డే కదా, అది కూడా ఇంకొక ఆడదే కదా, అది కూడా ఒక చెల్లే కదా అని చిన్నప్పటి నుంచి నేర్పించండి. ఇప్పుడు మేము కొన్ని కాలేజెస్లో, స్కూల్స్లో వెళ్ళి నేర్పిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మాడ్యూల్స్ వేసి చేయకూడదు, ఇట్లా లాస్ ఇట్లా ఉన్నాయి, అమ్మాయిలకి ప్రొటెక్షన్ మీరు ఎలా ఉండాలి అంటే హెల్ప్ సైన్స్ అని ఇలాంటివి నేర్పిస్తాము. అలాగే అబ్బాయిలు మీరు ఇలాంటివి చేయకూడదు, మీరు కేర్ఫుల్గా ఉండాలి. మీ మీద మీరు ఇలా అంటే ఈవ్ టీజింగ్స్ చేయడము, అమ్మాయిల్ని పిచ్చి పిచ్చి మాటలు అనడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, ఇలాంటివన్నీ చెయ్యకూడదు అని చిన్నప్పటి నుంచే మన టీచర్స్ కానీ మన తల్లిదండ్రులు కానీ వాళ్ళకు కూడా నేర్పిస్తూ చెప్తున్నారు. మేడం ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా టూ మచ్ ర్యాగింగ్. మీ మెడికల్ ఫీల్డ్ లో కూడా ర్యాగింగ్ కూడా ఒక అద్దు పద్దు ఉంటుంది కదా, ఒక అంతాక్షరి ఆడుకోవడం చిన్న ఉంటాయి, కానీ టూ మచ్ ర్యాగింగ్ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేదండి. ఇప్పుడు పిల్లల్లో అంతా కూడా ఒకలాంటి అదేంటో అసలు ఉన్మాదులుగానే చెప్పాలి. డ్రగ్స్ ఎక్కువ అయిపోయినాయి, స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని, చెడు అలవాట్లకు ఎక్కువ ఇదైపోతున్నారు. మొన్నొకటి వీడియో చూసాను, బర్త్డే అంటే బర్త్డేకి అట్లా కొడుతున్నారు, చెప్పులతోటి, రాడ్లతోటి, బిల్డింగ్ కొడుతున్నారు. ఏం ఆనందం అండి అది! అది పశువుల కంటే ముఖాన కొట్టడము, అదంతా కళ్ళల్లో కొడుతున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఇట్లా? పేరెంట్స్ వల్ల. పేరెంట్స్ ఎందుకు ఆపట్లేదు? చెప్పు తీసుకొని కొట్టి కూర్చోరా, నోరు మూసుకొని, ఎవడరా నువ్వు ఇట్లెళ్ళి మాట్లాడతావు అని ఎందుకు అడగట్లేదు? నా కొడుకుని ఇప్పుడు ఇట్లాంటి అమాయకురాలు. ఇప్పుడు సినిమాల్లో చూసాము, అది మనం ఎన్టీఆర్ సినిమాలో ఒకటి చూసాం కదండి, జనతా గ్యారేజ్ లో. కొడుకైనా నాకు ఒకటే, ఎవడుగానే తప్పు చేస్తే నేను ఒప్పుకోను, కొడుకునైనా నరుకుతాను, నా చెట్టైనా నరుకుతాను, నా కొడుకునైనా నరుకుతాను తప్పు చేస్తే. అలాగా ప్రతి పేరెంట్ గాని ఉంటే ఏ అబ్బాయి ఇలాంటి చేయడానికి ధైర్యం చేయడు.
నా తల్లే నన్ను చంపేస్తుంది నేను ఇలాంటివి చేస్తానని చిన్నప్పటి నుంచి నేర్పించాలి, పోరాడతత్వం నేర్పించాలి, మంచితనం నేర్పియాలి, అన్యాయాలు చేయకూడదు. ఇలాంటి అసహ్యమైన ప్రపంచం రెండిటి మీద తిరుగుతుందండి, డబ్బు, సెక్స్. డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారు, సెక్స్ కోసం ఏదైనా చేస్తున్నారు. మనం పిశాచాలు అయిపోయాము, రాక్షసుల కంటే ఘోరంగా అయిపోతున్నాము. మనం మానవ ప్రపంచంలో లేము. ఇదంతా రాక్షస ప్రపంచం. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు కట్టుకొని చంపుకోవడము, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము, 5 రూపాయలకు చంపేసుకోవడము, ఒక చిన్న రేపు, ఆ పిల్ల ఏదో అనిందని చంపేయడము, ఆ పిల్ల మీద కసి, ఎన్ని చూడట్లేదు, ఏదో గర్ల్ ఫ్రెండ్ని దూరం చేసిందని ఆ పిల్లని పొడిచి చంపేయడము, అది యాసిడ్ దాడులు. ఏంటి అసలు ప్రతిరోజు ప్రతి నిమిషము ఒక నరకంలో అంటే, ఒక నరక కూపం అంటే ఏదో ఇదే కనిపిస్తుంది నాకు. ఇంకో ఫైనల్ మేడం, లాస్ట్గా ఇంత జరుగుతుంది, దేశవ్యాప్తంగా డాక్టర్లు అంతా బయటకు వస్తున్నారు. సెలబ్రిటీలు సినిమాలలో రక్షిస్తారు అమ్మాయికి ఏమైనా జరిగితే. ఈ సెలబ్రిటీలు ఎవరు రావట్లేదు, అమీర్ ఖాను, షారూఖ్ ఖాను, సినిమాలలో పెద్ద పెద్ద మన ఈవెన్ టాలీవుడ్ వాళ్ళు జస్ట్ ట్విట్టర్లోనూ ఇన్ఫ్లుయెన్సర్స్ మేడం, వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వాలు గజగజ వణుకుతాయి, అంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా. వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్గా? మీకు సెలబ్రిటీ అని స్టేటస్ ఇచ్చిందే అందుకు. మీరు సెలబ్రిటీస్ చెప్తే వింటారు. నేను ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు, నేను కిరీటం ఒకటి ఎందుకు తెచ్చుకున్నాను తెలుసా? నాకు ఇప్పుడు డాక్టర్గా చెప్పేదానికంటే ఒక సెలబ్రిటీగా చెప్తే జనాలు వింటారు. మంచి చెప్పాలి అని అంటే ఒక సెలబ్రిటీ అవ్వాలని. మరి మీరు సెలబ్రిటీలు ఎలా అయ్యారండి? ప్రజలు చేస్తేనే సెలబ్రిటీలు అయ్యారు. మరి ఆ ప్రజల మీద మీకు మామూలుగా ఒక రెస్పాన్సిబిలిటీ లేదా? ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వండి, ఇలా చెయ్యకూడదు అని. ఇప్పుడు మన చిరంజీవి గారు ఒక సినిమాలో చెప్పారు, అమ్మాయి కోసం చావడము తప్పు, అమ్మాయిని చంపడము తప్పు అని. అలాంటి కామెంట్స్ ఇవ్వండి. కనీసం ఒక 100లో ఒకళ్ళైనా మారుతారేమో. ఆయన అభిమానులు ఉంటారు కదా, మారుతారు కదా. మరి అలాగా ఎంతో మంది మార్చే మీకు శక్తి ఉంది. మీరు కూడా బయటికి రండి, మీరు ధర్నాలు చేయండి. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతకాలం కాపాడుకుంటారు? ఇలాంటి నరరూప రాక్షసులు ఉంటే నువ్వెంత సెక్యూరిటీని పెట్టుకుంటే నీ పిల్లల్ని కాపాడగలవు? నీ కోసము ప్రజలు నిన్ను ఇంత సెలబ్రిటీలు చేస్తే వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యి. మీరు కూడా బయటికి రండి, మాకు మద్దతుగా నిలవండి, మా కోసము బయటకు వచ్చి ధర్నా చేయండి. అన్యాయం జరుగుతుంది, మేము ఒప్పుకోము అని మీరు కూడా బయటికి వచ్చి మాకు అండగా నిలబడండి. పెద్ద రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ మేమందరం కంపల్సరీగా మీ సైడ్ మీ కోఆపరేషన్ అయితే మాకు కంపల్సరీ. వాళ్ళకు కూడా రోగం వస్తే మీరే ట్రీట్ చేయాలి. వాళ్ళు చావు బతుకులలో యాక్సిడెంట్ వస్తే మీరే అన్ని కంపల్సరీ కదా. డాక్టర్సే కదా కమ్యూనిటీ, ఆ డాక్టర్ కమ్యూనిటీనే కదా మీకు కావాలి. ఇప్పుడు నీకు చేసే వైద్యం చేసే డాక్టర్కి ఏం కాలేదు, ఇంకో డాక్టర్కి ఏదైనా అయింది అని ఎలా అనుకుంటాం? ఎవరికైనా డాక్టర్ ఈజ్ డాక్టర్. వాళ్ళకి ఆ కమ్యూనిటీని కాపాడుకుందాము, వాళ్ళని ఇలా బలి చేయకండి అని మీరందరూ వచ్చి మాకు సపోర్ట్ చేయాలి అని నేను సిన్సియర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇదే అండి మేడంతో ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ మాత్రం దయచేసి అందరికీ షేర్ చేయండి. ఇంటర్వ్యూ ద్వారా 1,00,000 మంది మనుషులలో మార్పు రావాలి. సైలెంట్గా ఉన్న వాళ్ళు నోరు తెరవాలి. అదేవిధంగా తప్పు చేయాలనేటప్పుడు భయపడాలి. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని గైడ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ అడుగుతున్నారో అది వచ్చే విధంగా చూడాలి. అదేవిధంగా ఒకవేళ ప్రభుత్వ హస్తాలు ఉంటే కనుక అది మానుకోవాలి. మీరు ఎట్టి పరిస్థితులలో డ్రగ్ మాఫియాని కానీ, ఉమెన్ ట్రాఫికింగ్ మాఫియాని కానీ, సెక్స్ రాకెట్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే ప్రభుత్వాలు దయచేసి ఇన్వాల్వ్ కావద్దని ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటళ్లలో సెక్యూరిటీని, సౌకర్యాలను పెంచాలని, నీట్నెస్ను, క్లీన్నెస్ను పెంచాలని, ఏవైతే డాక్టర్లు అడుగుతున్న అన్ని డిమాండ్లకు న్యాయం జరగాలని, మరో కలకత్తా ఇన్సిడెంట్ జరగకుండా డాక్టర్లను కాపాడుకోవాలని చెప్పి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఇంత బిజీ టైంలో కూడా సమయం ఇచ్చినటువంటి స్రవంతి మేడంకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.